కదలి రండి పదం తొక్కుతూ మహాజూబిలీ వేడుకకు రండి కదలి రండి గళము విప్పుతూ ప్రభుహిత వత్సరం ప్రకటిద్దా ఎగిరింది జూబిలి పతాకం ప్రతి గుండెను తట్టి తట్టి లేపింది ఎగిరింది జూబిలి పతాకం ప్రతి గుండెను తట్టి తట్టి లేపింది ఊరాధ్వనుల నాదముతో జయ జయ జూబిలి నినాదముతో ఊరాధ్వనుల నాదముతో జయ జయ జూబిలి నినాదముతో లోకమంతా తిరిగి తిరిగి ప్రకటిద్దాం శ్రీ సభతో కలిసి మనం పయనిద్దాం లోకమంతా తిరిగి తిరిగి ప్రకటిద్దాం శ్రీ సభతో కలిసి మనం పయనిద్దాం దైవవాక్కు హృది తట్టి లేపింది ప్రభుహిత వత్సరమని తెలిపింది దైవవాక్కు హృది తట్టి లేపింది ప్రభుహిత వత్సరమని తెలిపింది పాప ప్రక్షాళనకై పిలుపునిచ్చింది సమతా మమతల విలువను చాటింది పాప ప్రక్షాళనకై పిలుపునిచ్చింది సమతా మమతల విలువను చాటింది బానిసలకు విడుదల బందీలకు విమోచన బానిసలకు విడుదల బందీలకు విమోచన సంకెళ్లను తెంచుకొని స్వేచ్ఛావాయువు పీల్చుకొని సంతసముతో యేసుని కొలవండి జూబిలీ ఆనందం పొందండి సంతసముతో యేసుని కొలవండి జూబిలీ ఆనందం పొందండి పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రేమమయుడైన తండ్రి దేవుడు మన రక్షకుడు పునరుత్థాన యేసుక్రీస్తు ప్రభు పవిత్రాత్మ దేవుని సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని ప్రియమైన దైవ ప్రజలారా, ఆ పూజ్య సగిలి ప్రకాష్ ఖమ్మం పీఠ కాపరికి మన ఊరిగల్లు పీఠ పాలనాధికారి ఫాదర్ దుగ్గింపూడి పాల్ గారికి, విచారణ స్వామి ఫాదర్ 24కి, గ్రామ పెద్దలకు, ఇక్కడ కూడిన విశ్వాసులందరికీ నేడు ప్రకాష్ రెడ్డిపేట 75 వసంతాలు పూర్తి చేసుకొని ఈ మహాసింహద్వారమును నిర్మించిన శుభతరుణములో ఈ గ్రామమును మరి ఒకసారి పునరంకితము చేస్తూ దేవుడు మొదట వచ్చిన పెద్దల ద్వారా నేటి వరకు నడిపించిన నడతకు వందనములర్పిస్తూ ఈ సింహద్వారమును ఆశీర్వదించమని ప్రార్థించుదాము. ఇది మీకు మోక్ష ద్వారము కావాలి, ఇది మీకు దేవాలయానికి నడిపించు మహాద్వారము కావాలని ప్రార్థన. ఓ మా పరలోక తండ్రి, మీ దివ్య కుమారుని ద్వారా లోకరక్షణ వాగ్దానం చేశారు. అతడు నేనే ద్వారమును, నా ద్వారా ప్రవేశించిన వాడు రక్షణ పొందును అని రక్షణ అభయాన్ని ఇచ్చారు. ఈనాడు ప్రకాష్ రెడ్డిపేట గ్రామ ఆవిర్భావ ప్లాటినం
జూబిలీ సందర్భంగా నూతనంగా దేవాలయ సింహ ముఖద్వారమును యేసు ప్రభు ఆశీర్వాద స్వరూపమును దేవదూతల స్వరూపమును ఆశీర్వదించండి. ఈ విశ్వాసులు ఈ ముఖద్వారం గుండా ఈ ప్రార్థనాలయంలో ప్రవేశించి వనం చిన్నప్ప గారి ఆశీస్సులతో మీ పాస్క పరమరహస్యం ఆడి ఆశీర్వాదం పొందుటకు అనుగ్రహములను కురిపించండి. అదేవిధంగా ఒకే విశ్వాసములో ఉన్న ఈ కుటుంబమును ఈ గ్రామమునంతా కూడా ఆదర్శమైన విచారంగా దీవించండి. ఈ ముఖద్వారమునకు ధర్మంగా ఉన్న తుమ్మ బాలరెడ్డి లూబి జమ్మ కుటుంబాలను ఆశీర్వదించండి. మరియు యేసు ప్రభు స్వరూపం బహూకరించిన తుమ్మ జైపాల్ రెడ్డి అరుణ కుటుంబాన్ని, మరి మహా ద్వారమును గేటును బహుకరించిన పెంటారెడ్డి సుదీప్ రెడ్డి మరియు సుమన్ రెడ్డి కుటుంబమును ఆశీర్వదించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మన చిన్నప్ప గారి దేవాలయం సింహద్వారమును ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు. నీ నామమును స్తుతించెదము యేసయ్యా, నీ కరుణను కీర్తించెదము యేసయ్యా, నీ నామమును స్తుతించెదము యేసయ్యా, నీ కరుణను కీర్తించెదము యేసయ్యా, నీ ప్రేమను ఇలా పంచెదము యేసయ్యా, నీ రక్షణను ప్రకటించెదము యేసయ్యా. స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు. నీ మందిరమును ఒక వరముగా మా కొసగినావు యేసయ్యా, నీ మహిమను శాశ్వత దీవెనగా అందించినావు యేసయ్యా, పేరు పెట్టి మము పిలిచావు, పవిత్రాత్మతో నింపావు, పావన జలముతో పరిశుద్ధపరచి పరలోక భాగ్యమునిచ్చావు. స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు. స్తుతి స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు. స్తోత్రం 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 స్తోత్రం. నీ సువార్తను ఒక దీపముగా బహుకరించిన యేసయ్యా, స్తోత్రములు స్తోత్రములు
నిర్మల హృదయమునందు నన్ను భద్రపరచిన యేసయ్యా స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు కృపావస్త్రములు ఇచ్చావు కీర్తి సౌధముగా మలచావు కృపావస్త్రములు ఇచ్చావు కీర్తి సౌధముగా మలిచావు కరములు చాచి శరణము చూప కాపరులుగా మము పంపావు స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు స్తోత్రం స్తోత్రం క్రీస్తుకు నీ స్తోత్రం నామమును స్తుతించెదము యేసయ్యా నీ కరుణను కీర్తించెదము యేసయ్యా నీ నామమును స్తుతించెదము యేసయ్యా నీ కరుణను కీర్తించెదము యేసయ్యా నీ ప్రేమను ఇలా పంచెదము యేసయ్యా నీ రక్షణను ప్రకటించెదము యేసయ్యా స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు స్తుతి స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు స్తుతి స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు స్తుతి స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు స్తుతి స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు స్తుతి స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు స్తుతి స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు స్తుతి స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు స్తుతి స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు స్తుతి స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు దేవాలయ వరప్రసాదదాత తండ్రి దేవా వందనం వందనం నిత్య నివాసనికి లేశ యేసునాథా వందనం వందనం అయోగ్యులమైన మాపై అనేక వరములనిచ్చిన ఆత్మదేవా వందనం వందనం పునీత వన చిన్నప్ప వజ్రోత్సవ జూబిలీ శుభవేళ త్రియేకదేవా వందనం వందనం
సంవత్సరం దైవ కృపకు నిదర్శనం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు అర్పించగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు అర్పించగా రండి రండి ఈ పవిత్ర పూజకు రండి రండి ఈ జూబిలి వేడుకకు పితా పుత్ర పవిత్రాత్మ నామమునా క్రీస్తు ప్రభు శాంతి స్వస్థతలు మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 75 సంవత్సరాల ప్లాటిన జూబిలీ మహోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ 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 మహాఘనత వహించిన డాక్టర్ ఉడుమల బాల గారికి, విశాఖ అగ్రపీఠాధిపతులకు, మహాఘనత వహించిన డాక్టర్ సగిలి ప్రకాష్ గారు ఖమ్మం పీఠాధిపతులకు, మన వరంగల్ మేత్తరాసనం తరపున సాదర ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారిరువురికి మన మేత్తరాసనం తరపున ప్రత్యేక వందనాలను తెలియచేస్తున్నాను. మీరు చేసేది ప్రతి మాట, చేసే ప్రతి కార్యము తండ్రి అయిన దేవునకు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతలు తెలుపుతూ చేయవలేను అని కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 17వ వచనం తెలియజేస్తుంది. ఈ రోజున మనం జరుపుకునేటటువంటి ఈ ప్లాటినం జూబిలీ ప్రకాష్ రెడ్డిపేట గ్రామానికి ఎంతో ప్రాధాన్యతను చేకూర్చుకుంది. ఇప్పటి వరకు మనము అనేక రకాలైనటువంటి ప్రార్థనలో, ఆశీర్వాదాలలో పాలు పంచుకొని దేవాతి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. గాడ్ ఈజ్ గ్రేట్, లెట్ us బీ గ్రేట్ఫుల్. మనం చేసేటటువంటి ప్రతి పని ద్వారా దేవుడు స్తుతింపబడాలి అన్నటువంటి సత్యాన్ని ముందుగా మనం గుర్తు చేసుకుందాం. ప్రకాష్ రెడ్డిపేట గ్రామము 1950వ సంవత్సరములో స్థాపించబడినది. అప్పుడు పూర్వీకులు గుంటూరు జిల్లా నుండి కరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సమయములో వరంగల్ జిల్లాకు వచ్చి ఇక్కడ ప్రకాష్ రెడ్డిపేట గ్రామ చుట్టుప్రక్కల నల్లరేగడి చూసి ఆకర్షితులై ఇక్కడ వారి స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు. 11 కుటుంబాలతో వచ్చినటువంటి ఆనాటి క్రైస్తవ సంఘం ఈరోజు 93 కుటుంబాలతో ఈ మన ప్రకాష్ రెడ్డిపేట చిన్న గ్రామము పట్టణములో కలిసి గొప్పగా విశిష్టతను చేకూర్చుకుంది. ఈ మన ప్రకాష్ రెడ్డిపేట గ్రామము 4 విషయాలకు ప్రత్యేకత అని చెప్పి నేను భావిస్తున్నాను. మొదటిది, మన మేత్తరాసన స్థాయిలోనే యువతకు ఎంతో ప్రాధాన్యతనిచ్చినటువంటి సమయములో ఈ గ్రామ యువత మేత్తరాసనానికి ఎంతో చేయూతనందించింది. మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ సగిలి ప్రకాష్ ఖమ్మం పీఠాధిపతులు మన మేత్తరాసనంలో రీజనల్ యూత్ డైరెక్టర్గా పనిచేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటే, వారు ఆ సమయంలో 1990, 92, 93 ఆ ప్రాంతంలో ఈ మన ప్రకాష్ రెడ్డిపేటపై ప్రత్యేక దృష్టి పెట్టి యువతను ఎంతో ప్రోత్సహించి యువత చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. అందుకోసమే ఈ గ్రామము యువతకు అంకితమైనటువంటి గ్రామముగా నేను పరిగణిస్తూ ఉన్నాను.
పొదుపు సంఘాలను ఏర్పాటు చేయటంలో మన లోడి సాంఘిక సేవా సంస్థకు అనుకూలంగా ఈ గ్రామంలో 2 సంఘాలు ఏర్పడ్డాయి. ఈ 2 సంఘాలు కూడా పొదుపు చేయటం మాత్రమే కాదు, చైతన్యమైనటువంటి కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలను అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తూ లోడి సాంఘిక సేవా సంస్థకు ఏమాత్రము తగ్గకుండా మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నందులకు ఈ గ్రామ సభ్యులను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇక 3వది, మన పూర్వీకులు ఈ గ్రామాన్ని స్థాపించినప్పటి నుండి నేటి వరకు కూడా విశ్వాసములో అంచెలంచెలుగా ఎదుగుతూ వారికి పూర్వీకులు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని పటిష్టపరుచుకుంటూ శ్రీసభకు అనుకూలంగా నిదర్శనంగా జీవించారు. కాబట్టి పూర్వీకులు స్థాపించినటువంటి ఈ క్రైస్తవ సంఘాన్ని అంచెలంచెలుగా ఎదుగుతూ వారి పాలక పునీతుడైనటువంటి వన చిన్నప్ప గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ గ్రామము అంచెలంచెలుగా ఎదుగుతున్నది అని చెప్పి నేను చెప్పగలను. వీటితో పాటు ఈ 75 సంవత్సరాల గత జీవితాన్ని స్మరించుకుంటూ దేవుడికి వందనాలు తెలియచేస్తూ మరో 75 సంవత్సరాలు ఈ గ్రామాన్ని, ఈ గ్రామంలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ దేవాతి దేవుడు పదిలంగా కాపాడాలని, వీరి విశ్వాసాన్ని ఇంకా బలపరిచి ఆధ్యాత్మికముగా, ఆర్థికంగా వీరు ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని బంధుమిత్రులము, శ్రేయోభిలాషులము, గురువులము, మఠవాసులమైనటువంటి మనందరం కూడా ఈరోజు ఈ గ్రామం కోసం ప్రార్థించుదాం, ఆశీర్వదించుదాం. రాబోయేటటువంటి రోజులలో వీరికి ఇంకా ఉజ్వల భవిష్యత్తును అందించాలని దేవుని మనసారా వేడుకుందాం. అతి పవిత్రమైన ఈ కృతజ్ఞతా బలిలో పాల్గొనుచున్నటువంటి మనల్ని కూడా పవిత్రపరచమని, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా దేవుడికి వ్యతిరేకంగా కట్టుకున్నటువంటి పాపములను కూడా క్షమించమని ప్రభుని మనసారా వేడుకుందాం. ప్రకాష్ రెడ్డిపేట గ్రామ క్రైస్తవులందరికీ ప్లాటినం జూబిలీ శుభాకాంక్షలు. వచ్చిన బంధుమిత్రులందరం కూడా లేచి నిలబడదాం. దేవదేవుని దీవెనలు, నా భూతో నా భవిష్యత్తు. ఇంతకుముందు ఎక్కడ జరగని విధముగా ఒక ప్లాటినం జూబిలీ 6 స్మారక చిహ్నాలు, షడ్రుచులు, ఉప్పు, తెలుపు, పులుపు, తీపి, కారం, చేదు, వగరన్నట్టు 6 నిర్మాణాలు చేసి దేవునికి కృతజ్ఞత తెలుపుతున్నారు. కనుక మన బలిపూజ మొదటి మహాద్వారం దగ్గరే మొదలైంది. కనుక ఇప్పుడు మన పాపములను ఒప్పుకుంటూ దేవుని మన్నింపు వేడుకొని 6 ఆశీర్వాదాల ద్వారా, తీర్థ ప్రోక్షణ ద్వారా మనకు పాప విముక్తిని దేవుడు దయచేస్తున్నారు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పూర్వీకులను స్మరించుకుంటూ ఇక్కడికి వచ్చిన మనమందరము 75 సంవత్సరాలంటే బైబిల్ ప్రకారము ఒకరి జీవితం 70, సరాసరి యావరేజ్ జీవితం 70. దేవుని ఆశీర్వాదం ఎక్కువగా ఉంటే 80. ఈ కాలపోలకు 60, మనకి 80. మన పూర్వీకులు ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళకి 100 సంవత్సరాలు కానుక. మన బాలరెడ్డి కనిపించాడు 90, ఎన్ని 92. కనుక పరమపదించిన అందరినీ జ్ఞప్తి తెచ్చుకుంటూ దేవుడు ఈ జూబిలీని మీకు, మనకు, ఓరిగల్లు పీఠానికి కానుక ఇచ్చినందుకు నెల సరిగా పోయిన నెల ఈ తారీఖున ఈరోజు ఇక్కడికి వస్తే, వరంగల్ వస్తే మా ఇంటికి వచ్చాను, మా సొంత ఇంటికి వచ్చినానంత ఆనందం అవుతుంది. కనుక దానికి తోడు మన ఖమ్మం పీఠ కాపరం, వరంగల్ అమ్మ అయితే ఖమ్మం కూతురు, మన కూతురు పీఠ నుంచి కూడా బిషప్ గారు మనం దీవించడానికి వచ్చారు. కనుక ఇన్ని ఆనందాలు, ఆశీర్వాదాలు, ఆరోగ్యాలు, కనుక అన్నిటికీ మనము దేవునికి వందనాలు చెప్తూ పశ్చాత్తాప సాంగ్యం వీటితోనే అయిపోయింది, ఆశీర్వాదాలతోనే. కనుక అందరము గ్లోరియా పాట దేవుని స్తుతించుతూ మరి యొక్క 75 సంవత్సరాలని దేవునికి పునరంకితం చేయించు మనము గ్లోరియా పాట పాడి స్తుతించుదాము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా,
పిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇళ్ళలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇళ్ళలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా పిత యొక్క ప్రక్కన మహాగణతతో కూర్చొని ఉన్నవారా పిత యొక్క ప్రక్కన మహాగణతతో కూర్చొని ఉన్నవారా మా నేత్రములను తెరవమని మిమ్మును వేడుచున్నాము మీ దయనీలలో కోరెదము మిమ్మును వేడుచున్నాము మీ దయనీలలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరో కరే మహోన్నతులు మీరో కరే పరిశుద్ధులు మీరో కరే మహోన్నతులు మీరో కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సమస్తమును పరిత్యజించి ఎడారిలో ఏకాంతముగా ప్రార్థనలోను తపస్సులోను నిమగ్నమైన వన చిన్నప్ప గారిని నీవు ఆశీర్వదించితివి. ఆయన ప్రార్థన నడిపింపులో గత 75 సంవత్సరాలుగా మా ప్రకాష్ రెడ్డిపేట గ్రామమును ఆయన సహాయం ద్వారా దీవించినందుకు నేడు మేము ప్లాటినం వందన సమర్పణ చేయుచున్నాము. ఈ పునీతుని ప్రార్థన సహాయమున మేము కూడా ఆత్మ నిగ్రహమును పాటించి అన్నిటికంటే మిన్నగా నిన్నే ఎల్లప్పుడూ ప్రేమించు భాగ్యమును మాకు ప్రసాదించి మేము ఈ ప్రాంతములో నీకు గొప్పగా సాక్ష్యమిచ్చు వరమును ప్రసాదింపుడు. మా పూర్వీకులను స్మరించుచు వారికి వందనములు అర్పించుచు నేడు జీవించుచు పండగ చేయుచున్న ఈ మా సంఘమును మా బంధుమిత్రాలను నీకు అర్పించుచు రానున్న మా తరములను ఆశీర్వదించుడని నీకు పునరంకితము చేయుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభు నీ కుమారుడైన ఉత్థాన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. లేవియ కాండము 25వ అధ్యాయము 8వ వచనము నుండి 19వ వచనం వరకు. మొదటి పఠనం. 57వ హితవత్సరము. మీరు 7 సార్లు 7 ఏండ్లను లెక్కపెట్టుడు, అవి 49 ఏండ్లగును. ఆ ఏండ్లు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమంతటా బూరలను ఊదింపుడు.
ఈ రీతిగా 80వ ఏటిని పవిత్ర వత్సరముగా గణింపుడు. ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెళ్ళిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు, దాని అంతటా అది పడి మొలిచిన పైరు కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లను సేకరించరాదు. ఈ హితవత్సరమంతా మీకు పవిత్ర వత్సరము. ఈ ఏడు మీరు పొలమున దాని అంతటా అది పండిన పంటనే భుజింపవలెను. మీరు పూర్వము ఇతరులకు అమ్ముకున్న భూములను ఈ ఏడు మరలా మీ పరమగును. కనుక మీరు ఇతరులకు ఏది అమ్మినను ఇతరుల నుండి ఏది కొనినను న్యాయసమ్మతముగా ప్రవర్తింపుడు. మీరు పొరుగువాణి నుండి పొలమును కొనినప్పుడే హితవత్సరము ఇంకా ఎన్ని ఏండ్లు ఉన్నాయని ఆలోచింపుడు. దానిని బట్టి పొలమునకు ధర నిర్ణయింపుడు. పంట ఏండ్లు అధికముగా ఉన్నచో పొలము వెల కూడా అధికముగా నుండును. తక్కువగానున్నచో వెల కూడా తక్కువగా నుండును. పొలమును అమ్మువాడు అమ్మునది కొన్ని ఏండ్ల పంట మాత్రమే. మీరు ఎవడను తోటి ఇజ్రాయేలీయులను మోసగింపరాదు. నేను మీ దేవుడైన ప్రభువును. నా పట్ల భక్తి కలిగి యుండుడు. మీరు నా విధులను పాటింపుడు. అప్పుడు మీరు ఆ దేశమున సుభిక్షముగా జీవింతురు. ఆ దేశము సుభిక్షముగా ఫలించును. మీరు అంతటా తృప్తిగా తిని చీకు చింత లేకుండా ఉందురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమతో నన్ను నింపుము దేవా, నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా, నీ ప్రేమతో నన్ను నింపుము దేవా, నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా. జ్ఞానమున్న గాని విశ్వాసమున్న గాని ప్రేమతో నన్ను నింపుము దేవా, నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా. రెండవ పఠనము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము పవిత్ర వచనములు 32వ వచనం నుంచి 36వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము పవిత్ర వచనములు 32వ వచనం నుంచి 36వ వచనం వరకు. విశ్వసించిన వారందరూ ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవ్వడనూ చెప్పుకొనటలేదు. వారికి ఉన్న దానిని అందరూ పంచుకొనుచుండిరి. ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి అపోస్తులు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి. సర్వేశ్వరుడు తన దైవ కృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. వారిలో ఏ ఒక్కనికి కొరత లేదు. ఏలైనా పొలము గలవారు, ఇండ్లు కలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తుల పాదముల యొద్ద ఉంచుచుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచిపెట్టుచుండిరి.
సైప్రస్ దేశంలో జన్మించిన లేవీయుడగు యోసేపు అనువాడు ఒక్కడు ఉండెను. వానిని అపోస్తులు బర్నబా అని పిలుచుచుండిరి. బర్నబా అనగా ఉత్సాహపరచువాడు అని అర్థము. అతడు తన సొంత భూమిని అమ్మి వచ్చిన పైకమును తెచ్చి అపోస్తుల పాదముల చెంత పెట్టెను. ఇది ప్రభువు వాక్కు. వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తేయు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తేయు శుభవార్త అధ్యాయము 2 పవిత్ర వచనములు 1 నుండి 6 వరకు. మత్తేయు శుభవార్త అధ్యాయము 2 పవిత్ర వచనములు 1 నుండి 6 వరకు. హెరోదు పరిపాలన కాలములో యూదయాసీమయందరి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఆయన నక్షత్రము తూర్పున చూసి మేము ఆరాధింపవచ్చితిమి అని అనేది. అది విని హెరోదు రాజు యెరూషలేము నగరవాసులందరూ కలత చెందిరి. అంతటా రాజు ప్రజల ప్రధాన అర్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి క్రీస్తు ఎచట జన్మించునని ప్రశ్నించెను. యూదయాసీమందలి బెత్లెహేమునందని వారు సమాధానమిచ్చిరి. యూదయాసీమందలి బెత్లెహేమా, నీవు యూదయా పలకలు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఏలైనా నా ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించు నాయకుడు మీలో నుండి వచ్చునని ప్రవక్త వ్రాసి ఉండేను. ప్రభువు శుభవార్త. 75 సంవత్సరాల పాటు ప్రకాష్ రెడ్డిపేటను విరాజిలింపజేసినటువంటి యేసుకు యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, 38 సంవత్సరాల క్రితం నేను వరంగల్ పీఠానికి ప్రాంతీయ యువత డైరెక్టర్గా వచ్చాను. అప్పుడు పాస్టల్ సెంటర్లో ఉంటూ యువత ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో చూసుకునేవాడిని. అయితే కథీడ్రల్ విచారణలో విచారణ గురువులకు అవసరమైనప్పుడు పూజలు చేయటం, ప్రసంగించడం చేసేవాడిని. అందులో భాగం ప్రకాష్ రెడ్డిపేట. ఇక్కడికి వనచినప్ప గారి యొక్క పండుగకైతేనేమి,
మిగతా రోజుల్లో అవసరమైనప్పుడు పూజలు ఆదివారం పూట ముఖ్యంగా చేసేదానికి కానీ ముఖ్యంగా వచ్చేవాడిని. అప్పుడు ఫాదర్ ఆళ్ళగడ్డ ప్రకాష్ గారు విచారణ గురువులు కథీడ్రల్కు, ఆ తర్వాత జరం ఫాదర్ వేరే వాళ్ళు వచ్చారు. ఫాదర్ విజయపాల్ రెడ్డి చెప్పినట్టుగా యువతా ఉద్యమానికి ముందుండి సారథులుగా నడిపినటువంటి యువ నాయకులు ప్రకాష్ రెడ్డిపేట వాళ్ళు. కాబట్టి ఒక్కసారి మనం చప్పట్లు కొట్టాలి. ఎక్కడైనా ఏ సమావేశమైనా అది మేత్రాసన స్థాయి కానివ్వండి, జాతీయ స్థాయి కానివ్వండి, లేక ప్రాంతీయ స్థాయి కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో కూడా తేజే ప్రార్థనా సమావేశాలు నిర్వహించేవాళ్ళం. కాబట్టి వీటన్నిటికీ మళ్ళా క్రికెట్ పోటీలు కూడా నిర్వహించేవాళ్ళం. వీటన్నిటిలో ఘర్షణలు కూడా ఉండేటి. ప్రకాష్ రెడ్డిపేట వాళ్ళు ఎంత ముందుండి నడిపిస్తారో అంత ఉద్రేకం కూడా వాళ్ళల్లో ఉంది. బహుశా ఆ రెండు ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలము అన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మన పూర్వీకులు 75 సంవత్సరాల క్రితం మూట ముళ్ళ సర్దుకొని మాత్రమే స్థలం వెతుక్కుంటూ పొలం వెతుక్కుంటూ ఈ నల్లరేగడి నేలకు రాలేదు. వాళ్ళు యేసు ప్రభువును తమ యొక్క హృదయాలలో, జీవవాక్కును తమ యొక్క నోళ్లల్లో పెట్టుకొని ఆయనను మోసుకొని ఈ ప్రాంతానికి వచ్చారు. కాబట్టి ఇంత గొప్పగా ఈ ప్రాంతము ఆశీర్వదింపబడింది. వాళ్ళు కేవలం వ్యవసాయం చేసుకునేదానికి మాత్రమే వచ్చి ఉంటే ఎంతోమంది వచ్చారు. కరువు ప్రాంతాల నుంచి వచ్చారు, వెతుక్కున్నారు, ఉన్నారు, ఉంటూ ఉన్నారు, అభివృద్ధి కూడా చెంది ఉండవచ్చు. కానీ మన వాళ్ళు ఆ ప్రాంతం నుంచి యేసయ్య నామమున వచ్చారు, యేసయ్య శక్తితో వచ్చారు, యేసయ్య వాక్కుతో వచ్చారు, యేసయ్యను సప్రసాదములు తమ హృదయంలో పదిలపరుచుకొని వచ్చారు. కాబట్టి వాళ్ళు తమ యొక్క జ్ఞానులు ఏ విధంగా అయితే యేసు ప్రభువును కనుగొనేదానికి వచ్చారో, కానీ వీళ్ళు ఆ జ్ఞానుల కంటే కూడా గొప్పవాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళు యేసయ్యను వెతుక్కుంటూ వచ్చారు జ్ఞానులు, వీళ్ళు యేసయ్యతో పాటు వచ్చారు, యేసయ్యను తీసుకువచ్చారు, యేసయ్యతో నడుస్తూ ఉన్నారు, యేసయ్యతో పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు, ఈ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువు మనము కలిసి ఉంటే అద్భుతాలు అనేకాలు అన్నటువంటిది మనకందరికి కూడా తెలుస్తూ ఉంది. ఈరోజు ఇంత ఘనంగా, ఇంత గొప్పగా, ఇంత ఆశ్చర్యకరంగా సాక్ష్యం ఇచ్చేటటువంటి వాళ్ళుగా తండ్రి గారు అగ్రపీఠాధిపతులు చెప్పినట్లుగా, ఆర్చ్ బిషప్ బాలాగారు చెప్పినట్లుగా, ఇది కని విని ఎరుగనటువంటి ఒక గొప్ప సంభవం, సంఘటన. ఇంతమంది ఇక్కడ చేరటం, ఇన్ని ఆశీర్వాదాలను చేయటము అనేది ఇది కేవలం దేవుడు మనతో ఉంటే తప్ప అది సాధ్యపడేది కాదు. అందుకనే మన పూర్వీకులకు మనం వందనాలు తెలుపుతూ ఉన్నాం. సాహసోపేతమైనటువంటి ప్రయాణం. ఏ విధంగా అయితే ఇజ్రాయేలు జనం ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి వచ్చి ఎడారి గుండా 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఆ యొక్క యోర్దాను నదిని కూడా దాటి, ఎర్ర సముద్రాన్ని దాటి మళ్ళీ నెబో పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత వాగ్దత్త భూమిలోకి ఏ విధంగా వాళ్ళు నడిచారో, ఆ పుణ్యభూమిలో అడుగు పెట్టారో, ఆ విధంగానే మనవాళ్ళు కూడా వెతుక్కుంటూ గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి యేసు ప్రభువుతో కలిసి వాళ్ళు సమాలోచన చేసి ఈ స్థలాన్ని గుర్తించి ఇది పుణ్యభూమిగా ఉంది, పుణ్యభూమిగా ఇంకా మలుస్తాము, మారుస్తాము. 75 కాదు కదా, ఇంకా 75, 100 సంవత్సరాల తర్వాత కూడా యేసు ప్రభు నామాన్ని వేణోళ్ళ కొనియాడేదానికి, యేసుక్రీస్తుకు జై అని చెప్పేదానికోసం, యేసుక్రీస్తుకు సాక్ష్యం పలిగేదానికోసం, యేసువే లోక రక్షకుడు అని వెలిగించి చాటేదానికోసం, యేసుక్రీస్తు పరిచర్య కోసం అటు గృహస్థ క్రైస్తవులను కానీ, గురువులను కానీ, మఠవాసులను కానీ, అర్పితులను, అంకితులను, అభిషక్తులను చేసేదానికోసం ఆ వాళ్ళు వేసినటువంటి పునాదే ఇది. ఎంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం, అడుగు ఇది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత తెలివిగా చేశారు అని అంటే, ఎక్కడో దూర ప్రాంతాలు, మనోళ్ళు ఇంకా గుంటూరు పల్లె అని అదని ఇదని చాలా దూరాలలో అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం. కానీ కూతవేటు దూరాన అంటే ఇది ఎప్పుడో ఒకసారి
వరంగల్ కార్పొరేషన్లో కలుస్తుంది అన్నటువంటి నమ్మకం బహుశా వాళ్ళలో కలిగింది. కాబట్టే ఇది ఇప్పుడు కార్పొరేషన్లో భాగం. రైట్, కార్పొరేషన్లో భాగం. కాబట్టి మన వాళ్ళు చాలా తెలివిగా, అంటే మన తెలివి కంటే కూడా దేవుని యొక్క కాపుదలను, నడుపుదలను, దేవుని యొక్క స్వరాన్ని విన్నారు. కాబట్టి దానికి మనం ఇప్పుడు వందనాలు తెలపాలి. వాళ్ళ యొక్క హృదిలో, మదిలో, ఎదలో దేవుణ్ణి మోసుకొచ్చారు. మనము కేవలం 75 సంవత్సరాల సంఖ్య ముఖ్యం కాదు. 75 ఏండ్లు మన పూర్వీకులు ఇక్కడికి వచ్చారు క్రితం, ఇప్పుడు మనం దాన్ని జరుపుకుంటూ ఉన్నాం అన్నటువంటిది ముఖ్యం కాదు. వాళ్ళు వచ్చింది యేసయ్య నామాన్ని స్మరించుకుంటూ, మాకు మార్గం చూపు, దారి చూపు, మాకు భూమి చూపు అని వాళ్ళు యేసయ్యతో మాట్లాడుతూ వచ్చారు. వాళ్లకు యేసయ్య ఒక స్వరూపమో లేకపోతే ఒక ఊహో కాదు. వాళ్ళ అనుదిన జీవితంలో వాళ్ళు యథావిధిగా మాట్లాడుకొని, సంభాషించుకొని, ఆయన వాక్యాన్ని వింటూ ఆయన చెప్పినట్లు చేస్తున్నారు. కాబట్టే ఈరోజు ఈ విధంగా ప్రకాష్ రెడ్డిపేట ప్రబలమైంది, ప్రభావితం చేస్తూ ఉంది. కారణం ఒకటి, ఇక్కడ చేరిన మన అందరం కూడా గుర్తుంచుకోవాల్సింది, యేసు ప్రభు మినహాయిస్తే మనము శూన్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రకాష్ రెడ్డిపేట కానీ ఇంకా ఏ పేట కానీ అభివృద్ధి చెందాలి అని అంటే నువ్వు పని చేసే చోట, నువ్వు వ్యాపారం చేసే చోట, నువ్వు ఉండే చోట, నువ్వు కలిసే చోట, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ సాక్ష్యం పలికేటటువంటి బిడ్డలుగా వీళ్ళు ప్రభు బిడ్డలు. కాబట్టి వాళ్ళ మాట కానీ, వాళ్ళ చేష్టలు కానీ, వాళ్ళ ధోరణి కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ ప్రభువును తీరేది విధంగా ఉంటాయి. ఈ యొక్క సంస్థ ప్రభువుకు సాక్ష్యం పలికేదిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనము ఇన్ని ఆశీర్వాదాలు పెట్టుకోవటం వలన మంచిదే. కానీ దానికి మించింది ఏంటి అని అంటే, మనం ఎక్కడైతే ఉంటున్నామో సమయ పాలన అయితేనేమి, పనిచేసేవాళ్ళు అంకిత భావంతో, అర్పితంతో ఇచ్చినటువంటి పనిని చేయటం కానీ, ఇతరులను గౌరవించటం కానీ, ఇవన్నీ చేస్తే మనము యేసు ప్రభు యొక్క ప్రశస్త నామానికి సాక్ష్యం పలికినటువంటి బిడ్డలుగా ఉండగలం. మన పనే అదండి. మన పనే ఏంటి అని అంటే, మీరు భూ దిగంతంలోకి వెళ్ళి నా సువార్తను బోధించి పితాపుత్ర పవిత్రాత్మ పేరిట వారికి జ్ఞానస్నానం ఇచ్చి నాకు సాక్ష్యంగా నిలవండి, నాకు సాక్ష్యభూతులుగా ఉండండి. అంటే మనం జీవించాల్సినటువంటి తీరులో మనం జీవిస్తే అదే మనకు సాక్ష్యంగా ఉండిన వాళ్ళం అవుతాం. సర్వేశ్వరుడు తన దైవకృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. వారిలో ఏ ఒక్కరికిని ఏ కొరతయును లేదు. ఏలయనా పొలము గలవారు, ఇండ్లు గలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తుల పాదముల యొద్ద ఉంచుచుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లుగా పంచిపెట్టుచుండిరి. అటు యువత ఉద్యమం అయితేనేమి, ఇటు పొదుపు సంఘాలు అయితేనేమి, ప్రకాష్ రెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పి అడ్మినిస్ట్రేటివ్ ఫాదర్ గారు చెప్పారు. అది వాస్తవమే, మనం చూస్తూ ఉన్నాం కూడా. కాబట్టి ఈరోజు ఇంతమంది ప్రజలు, బంధువులు, భక్తులు వచ్చారు అని అంటే దీనికి ప్రభు చెప్పినట్లుగా బెత్లెహేముకు ఏ విధంగా అయితే ఒక పేరు ఉందో, ఎంత మాత్రము నీవు దేశాలలో, పట్టణాలలో అల్పమైన దానివి కాదు అని చెప్పి గ్రంథంలో వ్రాయబడి ఉందో ఆ విధంగానే, అందుకనే ఆ పట్టణం మనం తీసుకుంది. ఇది ప్రబలమైనటువంటి విషయం. ఈరోజు ఇంతమంది త్యాగపూరితమైనటువంటి మనసుతో తమకున్న దాంట్లో ఇన్ని త్యాగాలు చేశారు. ఇది మా పేరు కోసం కాదు, వారి గొప్ప కోసం కాదు, త్యాగం చేస్తూ ఉన్నారు. నాకు దేవుడు ఇచ్చాడు, నేను దేవునికి ఇస్తాను, దేవునికి మహిమకరంగా ఇస్తాను. నా మహిమ కోసం కాదు, నా గొప్ప కోసం కాదు, నా పేరు కోసం కాదు, వీటన్నింటిలో కూడా దేవుడు మహిమపరపబడాలి. నా జీవితం ద్వారా, నా పదవి ద్వారా, నా ఉద్యోగం ద్వారా, నా ఆస్తి ద్వారా, నా అంతస్తు ద్వారా, నా యొక్క జీవిత విధానం ద్వారా ఎవరు గణపరపబడాలి అని అంటే దేవుడు గణపరపబడాలి, దేవుడు మహిమపరపబడాలి. ఆయన మహిమ కోసమే మనల్ని దేవుడు సృష్టించాడు. అందుకని ఒక అంటాడు, ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ మ్యాన్ ఫుల్లీ అలైవ్. దేవుని యొక్క మహిమ నిండుగా నింపాదిగా జీవించినటువంటి మనిషిలో ఉంది. పితాపుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక అంటే దేవునికి మహిమ రాదు. నేను దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ, దేవుని యొక్క ప్రేమను పలువురికి పంచుతూ, దేవుని యొక్క చట్టాల ప్రకారం జీవించగలిగితే
ఆయన ఎప్పుడైతే నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టారు, నేను దాహంతో ఉన్నప్పుడు నాకు నీళ్ళు ఇచ్చారు, నేను చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను సందర్శించారు, నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చారు, పరామర్శించారు, కాబట్టి మీరు నా కుడివైపుకు రండి అని చెప్పినటువంటి యేసయ్య, ఆయన మాట మనము వింటే కేవలం మన ఊరి వాళ్ళు మాత్రమే కాదు, ప్రేమైన సహోదరి సహోదరులారా, పీఠాధిపతులతో, గురువులతో, మఠవాసులతో ఇక్కడికి వచ్చిన యావత్ జనం అందరం కూడా మనము ఈ విషయాల గురించి ఆలోచించాలి, ధ్యానం చేయాలి. అప్పుడు మన యేసు ఎటువంటి పరిస్థితులను కొండ మీద పెట్టినటువంటి దీపం మాదిరిగా నా క్రైస్తవ సంఘం, నా బిడ్డలు వెలుగొందుతూ ఉన్నారు, దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నారు. ఎటువంటి సుడిగాలి వచ్చినా కానీ వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ఏం చేయలేవు. వారు పటిష్టమైనటువంటి రాతి పునాది మీద తమ విశ్వాసాన్ని నిర్మించుకున్నారు. ఎటువంటి సునామీలు వచ్చినా కానీ వాటిను ఏమీ చేయలేవు అని యేసయ్య మనల్ని చూసి, మన జీవిత విధానాన్ని చూసి గర్వపడాలి. యేసును గర్వపడే తల్లిదండ్రులను గర్వపెట్టాలి, తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. మనందరం త్రాపాత్ర పడతాం. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదులు పుట్టదా గిట్టదా విశ్వదా విరామ, ఇంకా ఏమన్నా గామ. కాబట్టి మన అందరం కూడా కేవలం అక్కడే పరిమితం కాకుండా ఉండేదానికి ప్రయాసపడి ఒక సాక్ష్యం పలికేటటువంటి క్రైస్తవ సంఘంగా 75 ఏండ్లు కాదు కదా, 75 × 75 కలిపినా కానీ ఈ యొక్క ప్రాంతం స్వర్గధామం కావాలి అని, ఒక్కొక్కరం స్వర్గమైతే, ఒక్కొక్క కుటుంబం స్వర్గమైతే, ఒక్కొక్క కుటుంబాల సమూహం స్వర్గమైతే, ఒక గ్రామం స్వర్గమైతే, ఒక విచారణ స్వర్గం అవుతుంది, ఒక మేత్రాసనం స్వర్గం అవుతుంది. కాబట్టి ఈ స్వర్గ పాలనే మనందరి యొక్క భాగ్యం, బాధ్యత. ప్రార్థించుకుందాం. విశ్వాసంగ్రహము. పరలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుత్రను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించిన వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభలను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. పరలోక తండ్రి, నీ నామం స్తుతింపబడునుగాక. మా గ్రామ 75 వసంతాల ప్లాటినం జూబిలీ జరుపుకుంటున్న ఈ బిడ్డల తరపున నిన్ను స్తుతించుచున్నాము. మా పూర్వీకులను బట్టి, వారి విశ్వాసమును బట్టి వందనములు అర్పించుచున్నాము. నీవు చేసిన అనేక మేలులకు, మాకు పంపిన సిలువలను, కష్టాలను కూడా మేము ఆరాధిస్తూనే ఇక ముందు ఎదురయ్యే సమస్యలను, ముఖ్యంగా హిందువుల, ముస్లింల మధ్యలో జీవిస్తున్న మా ఈ సంఘమును మేమందరితో కలిసి మత సామరస్యంతో జీవించినట్లు, అందరికంటే ముందుగా మా దేశ ప్రతిష్టత కోసం, మా రాష్ట్ర శ్రేయస్సు కోసం పని చేయనట్లు ప్రార్థించినట్లు ఇప్పుడు మేము చేయ ప్రార్థన దయతో ఆలకించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. పరిశుద్ధ గ్రంథము. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. ప్రేమకు, కరుణకు నిలయుడై ఓ మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ గ్రంథం విశ్వవ్యాప్తంగా వెలసిన శ్రీసభ ఆధ్యాత్మిక నాయకులు, కాపరి అయిన మా పాపుగారిని, మా మేత్రాసన కాపరులను, తెలుగు శ్రీసభ గురువులందరినీ, మఠవాసులను, సత్య సువార్త ప్రకటనకై పాటుపడి బిడ్డలందరినీ మీకు సమర్పించుచున్నాము. వారిని మీ ద్రాక్ష తోటలో పనిచేయి సేవకులుగా వినియోగించుకొని పుష్కలమైన పంటను దయచేసి చక్కని దైవ రాజ్యమును ఇలలో స్థాపించమని అందరూ పూజ వస్త్రం. మీరు ఎన్నుకోబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు,
మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి సమర్పింపబడవలెను అను దైవాజ్ఞను అనుసరించి మరియా యోసేపులు బాలయేసును పవిత్ర యెరూషలేము దేవాలయంలో కానుకగా సమర్పించి ఉన్నారు. ఈ పూజా వస్త్రము ద్వారా మా మేత్రాసనములో ఉన్న ప్రతి ఒక్క గురువును, మరీ ముఖ్యంగా మా గ్రామం నుండి మీరు ఎన్నుకున్న దైవ సేవకులను మరియు మాకు నిత్యం దివ్య సంస్కారాలను అందిస్తున్న మా విచారణ గురువులను మీకు సమర్పిస్తున్నాము. వారందరినీ అధికమధికంగా ఆశీర్వదించి నిత్యం మీ సేవలో పదిలపరుచుకోమని దీపం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రభువా, జ్యోతి చీకటిని పారద్రోలుతుంది, వెలుగును ప్రసాదిస్తుంది. ఈ దీపం ద్వారా సకల విశ్వాసులను మీకు అర్పిస్తున్నాము. విశ్వాసులమైన మేమంతా యేసు ప్రభువుని దివ్య వెలుగుగా స్వీకరించి క్రైస్తవ సంఘము నుండి దూరంగా పోయిన విశ్వాసులందరికీ మారు మనసు కలుగచేసి మీ అనంత ప్రేమలో తిరిగి వచ్చేలా ప్రేరేపించండి. 75 సంవత్సరాల ప్లాటినం జూబిలీ జరుపుకుంటున్న మా గ్రామ బిడ్డలందరినీ దీవించండి. మేమంతా యేసుక్రీస్తు వెలుగుకు సాక్షులుగా జీవించే కృపను దయచేయండి. అప్పద్రాక్ష రసములు. నేను కృతజ్ఞతా బలిని అర్పింతును, మీకు వందనములు చెల్లింతును. మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి సమర్పింపబడవలెను అను దైవాజ్ఞను అనుసరించి మరియా యోసేపులు బాలయేసును పవిత్ర యెరూషలేము దేవాలయంలో కానుకగా సమర్పించి ఉన్నారు. మేము పాపాత్ములము, అయోగ్యులము అయినప్పటికీ మేము సమర్పించు మా దీన కానుకలను మీరు విశాల హృదయంతో గైకొని మీ బలమును నమ్ముకొని మీ శరణుజొచ్చిన కానుక మాట భక్తులను సంతోష సమాధానములతో సంతృప్తికర జీవనంతో నూరంతలుగా ఫలించు వారిగా దీవించండి. మా కుటుంబములలోని బాలబాలికలను మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించి దైవ జ్ఞానంలో ఎదుగు విజ్ఞానవంతులుగా సత్యమునకు సాక్షులుగా బాసిల్లునట్లు మీ కృపను దయచేయమని, మమ్ము మిక్కిలుగా దీవించమని, ప్రభువునకు మహిమ చేకూర్చమని, అనుగ్రహపూరిత జీవితమును మాకు సదా ప్రసాదించమని అందరూ సాంబ్రాణి. నా ప్రార్థన సాంబ్రాణి పొగవలెను, పైకెత్తిన నా చేతులు సాయంకాలపు బలివలెను నీ సన్నిధిని చేరునుగాక. గడిచిన సంవత్సరాలలో మమ్మలను ఆదరించి మా గ్రామమును అధికముగా దీవించి మా కష్ట సుఖాలలో తోడుగా నిలిచిన ప్రభువా, మీకివే మా వందన కుసుమాంజలి. మా గ్రామ శ్రేయస్సు కొరకు మేము అర్పించు ప్రార్థనలను ధూపము వలె స్వీకరించి మా గ్రామమును అధికముగా ఆశీర్వదించి మరణించి మా పూర్వీకుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేసి మా దేవాలయము నూతనీకరణలో తోడ్పడిన ప్రతి బిడ్డను మరియు సహాయాన్ని అందించిన ధర్మదాతలను నూరంతలుగా దీవించండి. మా పనులను ఆశీర్వదించి సమృద్ధిగా ఫలింపచేయమని అందరూ ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఫలములు. గింజలనిచ్చు మొక్కలన్నీయు విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నీయు మీకు ఆహారమగును. వృద్ధాప్యంతో, ఒంటరితనంతో, నిరాశతో, నానా వ్యాధులతో బాధపడుచున్న అభాగ్యులందరినీ ఈ ఫలముల ద్వారా చెంత చేర్చి ప్రార్థిస్తున్నాము.
వారందరినీ దీవించండి, స్వస్థపరచండి, ఓదార్చండి. మా గ్రామం ప్లాటినం జూబ్లీ సందర్భంగా తల్లులను, విధవలను, ఏ ఆదరవు లేని మహిళలను మీ ఆత్మీయ శక్తితో, బలంతో నింపి ఆశీర్వదించమని అందరూ. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. ఇంకెవరైనా కానుకలు తీసుకొని వచ్చినట్లయితే దయచేసి ముందుకు వచ్చి అర్పణలు అర్పించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సగరి
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుతున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, పునీత మన చిన్నప్పను స్మరించుచు ప్లాటినం జూబిలీ సందర్భమున నీ పీఠంపై మించిన మా కానుకల అర్పణలు నీకు ఆమోదయోగ్యమగునుగాక. మేము ఈ లోక బంధముల నుండి విముక్తిని పొంది నిన్ను మాత్రమే మా నిజమైన సమ్మతముగా భావించుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయు క్రీస్తు బలైన ఈ కాలము నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గ రాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనగా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానం ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. నామమున పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతే నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుతున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన
యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుడు. వారే మమ్ము మీకు నిత్య అర్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకొన్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజపు గారితోనూ
ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత వనచిన్నప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను మా అగ్రపీఠాధిపతులు ఉడుమలమాల తండ్రి గారిని, మా సగిలి ప్రకాష్ పీఠాధిపతులను, మా వరంగల్ మేత్రాసన పాలనాధికారి ఫాదర్ దుగ్గింపుడి విజయపాల్ రెడ్డి గారితోనూ, నీ గురువులందరితోనూ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరై ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ, మరి ముఖ్యముగా ఈ ప్రకాష్ రెడ్డిపేట గ్రామమును స్థాపించి మరణించిన పూర్వీకులందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆరతి 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 దీపముతో ఆరతి దీపముతో ఆరతి ధూపముతో ఆరతి ధూపముతో ఆరతి పుష్పముతో ఆరతి పుష్పముతో ఆరతి 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 ఈ ప్లాటినియం జూబిలీ పండుగ కొనియాడుతూ అనేక విధాలుగా మీరు దేవునిచే ఆశీర్వాదాలు పొందిన గుర్తులుగా 6 రకాల చిహ్నాలను మొదట్లో గుర్తుపెట్టుకోండి. ఈ సుందరమైన దేవాలయం లేకముందు మొదటి పూజ ఒక చెట్టు కింద జరిగింది. ఇక్కడ మన తాత ముత్తాతలు ఇక్కడికి వచ్చిన చెట్టు కింద కొన్నాళ్ళు, తర్వాత పెంకుటిల్లు, ఈ విధముగా దేవుడు గుడిని ఈనాడు గుడి ప్రాంగణమంతా కూడా ఆశీర్వదించారు. కనుక మీరు ఆధ్యాత్మికంగా అంతరంగములో పూజా ప్రార్థనలో కొదవలేదు, మీకు చక్కటి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. ఫాదర్ ఇన్నారెడ్డి గారి విచారణ గురువు ఆధ్వర్యంలో
ఇట్లా ఎవరి దగ్గరికి పోయి చేయి చాచకుండా మీరు ఈ జూబిలీ పండుగను మీరే ముందుకు వచ్చి కొనియాడుతున్నందుకు, ఇంత గొప్పగా కొనియాడుతున్నందుకు, ఇన్ని నిర్మాణాలు దేవునికి అర్పిస్తున్నందుకు వందనములు చెప్తున్నాను. కనుక ఇక చేయి చాచే స్థాయి నుంచి దేవుడు మిమ్మల్ని చేయి తిప్పే స్థాయికి తెచ్చాడు. కనుక జూబిలీ పండుగ 75 సంవత్సరాలు దాటిన గ్రామాలన్నీ కూడా ఎక్కడైనా ఇంకొక గ్రామంలో దేవాలయం కడుతుంటే మీరు దానికి చందా ఇచ్చే స్థితికి రావాలి. ముఖ్యంగా 100 సంవత్సరాల్లోపు. నిన్న మా విశాఖలో 150 కిలోమీటర్ల దూరంలో ఒక దేవాలయం కడుతుంటే ఇలాంటి విచారణ 5 లక్షలు వారికి వాగ్దానం చేశారు. కానీ నిన్న పూజ సమయానికి 6 లక్షలు వచ్చాయి ప్రజల దగ్గర నుంచే. కనుక ఈ విధముగా మళ్ళీ లక్కీ డిప్ అవన్నీ కూడా ఏర్పాటు చేశారు అవన్నీ. కనుక ఈ విధముగా మనమందరము సామాజిక బాధ్యత జూబిలీ పరమార్థంలో మన బిషప్ ప్రకాష్ గారు చెప్పినట్లు సామాజిక బాధ్యత చుట్టుప్రక్కల ఉన్న మన కథోలిక దేవాలయాలు కడితేనే కాదు, హిందువులు ఒక దేవాలయం నిర్మించుకుంటున్నామంటే మనము చందా ఇచ్చే స్థాయికి రావాలి. ముస్లింలు వారొక మసీదు కడుతున్నామంటే, లేకపోతే ఈ విధంగా చుట్టుప్రక్కల పండుగల్లో పాల్గొని మనం ఈ విధంగా ఎదగాలి. మన యొక్క ఈ 75 సంవత్సరాల జీవితం దేవుని ఆశీర్వాదాలు ఇతరులకు కూడా ఉపయోగపడాలి. నాకు తెలుసు ఈ గ్రామం నుంచి రాజకీయ రంగంలో ప్రవేశిస్తున్నారు, చాలా మంచి విషయం. మీరు సిటీలో ఉంటున్నారు కాబట్టి వేరే గ్రామాల కంటే రాజకీయాల్లో ఉన్నారు, బిజినెస్లో వ్యాపార రంగంలో ఉన్నారు, చదువు సంధ్యల్లో ఆకాశాన్ని అంటే ఎత్తే విధంగా ఉన్నారు. అన్ని గ్లోబ్ మీద ఉన్న దేశాలన్నిట్లలో మన వాళ్ళు మన పిల్లలు పని చేస్తున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు. ఈ విధంగా అన్ని రంగాలలో పొదుపు అని, యువత అని, ఈ విధంగా సామాజిక రంగం. మన దేశము క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. భారతదేశం అన్ని మతాలకు ధర్మాలకు నిలయం. కానీ ఇప్పుడు మనుషుల్ని విభజించే విధంగా శక్తులు, వైరస్లు ప్రవేశించాయి. ఈరోజు మన మధ్యలో మన కార్పొరేటర్ మానస రాంప్రసాద్ గారు హిందువులైండు కూడా మనతో ప్రతి ఫంక్షన్లో మనతో వచ్చి ముఖం చూపించిపోవటం కాకుండా ఈ విధంగా వారు మనల్ని గౌరవిస్తున్నారు. కనుక వారికి గట్టిగా చప్పట్లు కొట్టి మనం ఈ ప్రాంతాన్ని అన్ని మతాలని ధర్మాలని మనం మీరు ప్రోత్సహించి అభివృద్ధిపరిచి ఈ వరంగల్ పీఠము వరంగల్లో ప్రకాష్ రెడ్డిపేట ప్రకాశవంతంగా ఉండాలని బిషప్ ప్రకాశం గారే చెప్పినారు. డబుల్ ప్రకాశం. అప్పుడు దాకా లైట్లన్నీ పోయినాయి, ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది ప్రకాష్ రెడ్డిపేట అని ప్రకాష్ బిషప్ చెప్పేసరికి లైట్లన్నీ వెలిగాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. కనుక ఆనందం ఉంది, మనందరికీ ఆశీర్వాదం. కనుక ఈ సామాజిక బాధ్యత, అందరితో కలిసిపోయే కాలము, అందరినీ కలుపుకుపోయే కాలం మనకిది. కనుక మన దేశం మారాలంటే, బాగుపడాలంటే ఈ విధముగా అందరము కలిసి జీవించటానికి, మన దేశమును ఆశీర్వదించమని అందరము మరొకసారి దేవుని స్తుతించు. చెట్టు కింద పూజ చేసుకున్న ఈ బలి పూజ ఈ విధంగా అభివృద్ధిపరిచి ఆశీర్వదించిన దేవునికి నాన్న, తండ్రి, డాడీ అని పిలుస్తూ పరలోక చెప్పు భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయము మాకు నేటికి అనుగ్రహించండి. మా ఎదుట అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయవలన మమ్ము పాపము నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తలుతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యతను గ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా.
శాంతిని మాకు శాంతిని దయచేయుము. ఇదిగో నేనే లోకమునకు వెలుగని పలికి ఆ ప్రకాశపుత్రుడు ప్రకాష్ రెడ్డిపేటను ఆశీర్వదించి ఇన్నాళ్ళు వెలిగించినందుకు వందనములంటూ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము నిత్య జీవమునకు నన్ను కాపాడునుగా. జీవాహారం ప్రేమాహారం పరలోకము చేర్చే ప్రభుని ప్రేమాహారం. సేద్యము చేయని పరలోక నీలోనికి నడిపించు ఇంటిని. మీరు కట్టుకొని పరలోక పట్టణములోనికి తోడుకొని పోవు ఇంటిని. మీరు సేద్యము చేయని పరలోక నీలోనికి నడిపించు మీరు కట్టుకొనని పరలోక పట్టణములోనికి తోడ్కొని పోయిందిని. మీరు నాటని ద్రాక్ష తోటల నుండి పరలోక ద్రాక్ష ఫలములిచ్చి విందిని. మీరు నాటని జీవపు తోటల నుండి పరలోక జీవ ఫలములనిచ్చే విందిని. యేసుని విందే పరలోక విందు, సప్రసాద విందే నిత్య జీవ విందు. యేసుని విందే పరలోక విందు, సప్రసాద విందే నిత్య జీవ విందు. చేతులు మోచి హృదయం తెరిచి ఆమె పలుకుతూ స్వీకరించరారే, ప్రభుని స్వీకరించరారే. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అనుగ్రహ వరప్రసాదములతో పునీత వన చిన్నప్ప గారు స్వార్థము, వస్తు వ్యామోహము, కామవాంఛల వంటి అంధకార శక్తులపై అఖండ విజయమును ఎడారిలో తపో స్నానము చేయించు ఆయన సాధించెను. ఆయనను పాలక పునీతునిగా మేము పొంది ఈనాడు దివ్య వాక్కును విని దివ్య ప్రసాదము స్వీకరించి 75 వసంతాల జూబిలీ వందనములను నీకు సమర్పించి ఉన్నాము. మరియు మాకు మేము మీకై పునరంకితము చేసుకొనుచు మా శత్రువనుడు సాతాను 12 ఉచ్చుల నుండి తప్పించుకొని సురక్షితంగా బయటపడినట్లు చేయుడు. ఈ జూబిలీ మహోత్సవమునకు విచ్చేసిన మా బంధుమిత్రాదులను, హైందవ ముస్లిం సహోదరి సహోదరులను, మా భారతదేశం అంతటిని బట్టి కూడా నీకు వందనలు అర్పించుచు మేము నీకు గొప్పగా సాక్ష్యమిచ్చు భాగ్యమును ప్రసాదింపుడు. మరి యొక్క 25 వసంతాలకై మేము ఎదురుచూచు విశ్వాస బాటలో శతాబ్ది ఉత్సవములు చేసుకున్నట్లు మమ్మందరినీ నీ బాటలో నడిపించుమని, మా శ్రేయోభిలాషులను మాకు సహాయం చేయుచున్న వారందరినీ దయతో ఆశీర్వదించుడని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము.
స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు. స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు. స్తోత్రం స్తోత్రం క్రీస్తుకు స్తోత్రం. నీ నామమును స్తుతించెదము యేసయ్యా, నీ కరుణను కీర్తించెదము యేసయ్యా, నీ నామమును స్తుతించెదము యేసయ్యా, నీ కరుణను కీర్తించెదము యేసయ్యా, నీ ప్రేమను ఇలా పంచెదము యేసయ్యా, నీ రక్షణను ప్రకటించెదము యేసయ్యా. స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు. స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు. వందనాలికే వందనాలికే స్తుతి మహిమా నీకే నీకే యేసయ్యా. నీ మందిరమును ఒక వరముగా మా కొసగినావు యేసయ్యా, స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు. నీ మహిమను శాశ్వత దీవెనగా అందించినావు యేసయ్యా, స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు. పేరు పెట్టి మము పిలిచావు, పవిత్రాత్మతో నింపావు, పేరు పెట్టి మమ్ము పిలిచావు, పవిత్రాత్మతో నింపావు. పావన జలముతో పరిశుద్ధపరచి పరలోక భాగ్యమునిచ్చావు. సో మరి ఒకసారి పండుగ శుభాకాంక్షలు. బంగారం కంటే విలువైనది ప్లాటినం. ప్లాటినం అంటే చాలామందికి తెలియదు, బంగారమే. కనుక మీ విశ్వాసము బంగారం దాటిపోయింది. ప్లాటినం అంటే ప్రత్యేకమైనది. సొమ్ములు కూడా చేయించుకుంటారు చాలామంది, కానీ చాలా ఖరీదైన. అంత విశ్వాసం అంత గొప్పదని మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. కనుక మా విశాఖపీఠంలో ఏ చర్చి కట్టినా కానీ మీ దగ్గరికి చందాలకు వస్తాం. వెల్కమ్. పండగ ఇంత బాగా మీరు ఇక్కడ కట్టినా, వరంగల్కే ఇస్తాం మేము. మందిరం కట్టినా, మసీదు కట్టినా, మనం అంత విశాల భావం అయితేనే కేవలం మన క్రైస్తవులకు మాత్రం మొదట ముందు వరుసలో ఉంటాం. చాలామంది హైందవుల్లో, ముస్లింలు చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. కనుక మనం ఈ పండుగల ద్వారా మనము తెలంగాణ వచ్చాము, ఈ గడ్డ మీద పుట్టాము, మన సమాధులు ఈ గడ్డ మీదే ఉండబోతున్నాయి. కనుక ఇంకా ఆంధ్ర వాళ్ళు, గుంటూరు వాళ్ళు అనేది పోయింది. కనుక మన పేర్లు కూడా మారిపోయి మనం ఈ భాగం, ఈ రాష్ట్రంలో భాగమైనాము. నన్ను మీ అందరి తరపున విశాఖకు పంపించినారు. మనం అందరం మొదట్లో గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళం కదా. కనుక ఒక్కరినైనా, ఒక్క బిడ్డనైనా ఒకే ఒక్కడు తగ్గేదేలే అని మన విశ్వాసం. తెలంగాణ వాళ్ళు తగ్గేది లేదంటే అక్కడ విశాఖలో నిన్ను పోయి సముద్రంలో పడేస్తున్నారులే, ఇక నీ పని అంతా అన్నారు. నన్ను భయపెట్టారు. కానీ సముద్రంలో అయినా తేలి తిమింగలంలా పైకి వచ్చి తెలంగాణ పౌరుషాన్ని, తర్వాత విశ్వాసాన్ని చూపిస్తున్నా. అదేవిధంగా మీరు ఏ విధంగా ఈ వరంగల్ కార్పొరేషన్లో, సిటీలో మాత్రమే కాకుండా వరంగల్ పీఠం మండలం మనకు 12 జిల్లాల వరంగల్ కథోలిక విశ్వాస పీఠం. ఈ 12 జిల్లాలలో కూడా ఎన్నో విచారణలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. కనుక మీరు దాంట్లో ఫస్ట్ అండ్ బెస్ట్గా ఉండాలని నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఈ వరంగల్ పీఠంలో 12 జిల్లాలలో ఏసీ ఉన్న దేవాలయం ప్రకాష్ రెడ్డిది మాత్రమే. కనుక ఏసీ దేవాలయాన్ని కట్టుకున్న మీరు ఇంకా మాకు డీసీలలో ఉన్న, మైనస్ డీసీలలో ఉన్న మా విచారాల పట్ల చూడాలి అని. కనుక ఒక చిన్న అబ్బాయి చిన్న ఫ్యాన్ కొన్నాడు వాళ్ళ అమ్మోళ్ళు షాపింగ్ పోతే. ఎందుకు అబ్బాయి అంటే మీకు తెలియదులేండి, ఫాదర్ దగ్గరికి వచ్చి గుళ్ళో సప్రసాదపేట దగ్గర చిన్నది పెట్టి, మేమందరం వచ్చినప్పుడే ఏసీ వేస్తున్నారు, మాకు చల్లగా ఉంటుంది, యేసుప్రభు ఎప్పుడు గుళ్ళో ఉంటున్నాడు కదా, ఆయనకి
చల్లగా ఏసీ లేకపోతే నేను ఫ్యాన్ కొనిస్తున్నానని అబ్బాయి విశ్వాసం చూడండి. క్రీస్తు ప్రభు చిన్న విశ్వాసం దగ్గర. అట్లాగే మంది ఎంత ఇస్తున్నాము డొనేషన్స్ అనేది ముఖ్యం కాదు, ఎంతసేపు ప్రార్థిస్తున్నాము కాదు, ఎలా అనేది మనం గుర్తుపెట్టుకొని ఈ సంఘము ఇలా చేయి చాపే స్థితి నుంచి దేవుడు మిమ్మల్ని ఇచ్చే స్థితికి తెచ్చాడు కనుక మరి ఒక్కసారి ఈ పండుగ అంతా మీ ఖర్చులతోనే మీ నాయకత్వంలోనే డొనేషన్ తీసుకోకుండా ఇట్స్ ద ఫస్ట్ అగైన్ అండ్ ద బెస్ట్. ఈ విధంగా అందరు పండుగలు చేస్తూ మన సొంత శక్తిలో నుంచి ప్రజలు ముందుకు రావాలని దేశ విదేశాల్లో ప్రకాష్ రెడ్డిపేట బావిలో కప్పల్లా కాకుండా మీ పిల్లలు అనేక దేశాల్లో ఉన్నందుకు సంతోషిస్తున్న క్యాథలిక్ చర్చ్ సంస్థల ద్వారా, క్యాథలిక్ చర్చ్ సహాయం ద్వారా, స్కాలర్షిప్ల ద్వారా మీ పిల్లలు పెద్దవారే ఇప్పుడు ఎదిగారు కాబట్టి మీరు ఆ విశ్వాసాన్ని వారికి ఇస్తూ ఈ విధంగా ఇతరులు కూడా మన పాఠశాలల్లో సంస్థల్లో చదువుతున్నారు. 90% మన స్కూళ్ళల్లో కాలేజీల్లో ఉన్నవాళ్ళు హిందువులు, ముస్లింలు కనుక వారందరూ కూడా బాగుపడాలని కోరుతూ మరి ఒక్కసారి ఇంత గొప్పగా పండుగ చేసిన మీకు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. వన చిన్నప్ప గారి ప్రత్యేక దీవెనలు. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ యువర్ గ్రేస్ ఫర్ యువర్ మెసేజ్ అండ్ బ్లెస్సింగ్. నౌ ఐ రిక్వెస్ట్ మహాపూజ్య వహించిన డాక్టర్ సగిలి ప్రకాష్ గారు తన చిరు సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానిస్తూ. నేను 3 ఏండ్ల గురువుగా వరంగల్ వచ్చాను. నన్ను ఎంతో ప్రోత్సహించి పైకి తీసుకొచ్చిన అగ్రపీఠాధిపతులు తుమ్మా బాల గారు అప్పుడు యువత చైర్మన్గా ఉంటే నేను డైరెక్టర్గా ఇక్కడికి వచ్చాను. నన్ను గురువుగా నిలబెట్టి బలపెట్టినటువంటి మేత్రాసనం వరంగల్ మేత్రాసనం. అప్పుడు చిన్న చిన్న పసి అడుగులు వేసుకుంటూ ఉన్న నన్ను ఒక ఈ స్థాయికి ఎదిగేటట్టు చేసింది అని అంటే అది కేవలం వరంగల్ మేత్రాసనం. వరంగల్ మేత్రాసనం నేను ఎప్పుడూ వరంగల్ మేత్రాసనం నా 2వ ఇల్లు అని చెప్పుకుంటా. దాదాపు నా మొదటి ఇల్లు అని చెప్పుకుంటా. కడప తర్వాతనే, ఎందుకంటే నేను కడపకు పోయినా కానీ అక్కడక్కడ ఎక్కడెక్కడో పనిచేస్తూ వచ్చాను. కడపలో పనిచేసింది కొన్నేళ్ళకు. అందుకే ఒక ఫాదర్ అనేవాళ్ళు, నువ్వు లోపలి కంటే కూడా బయట ఎక్కువ పనిచేసేవారు అని చెప్పి. కాబట్టి చాలా సంతోషం. ప్రకాష్ రెడ్డిపేటతో నా అనుబంధం చాలా ఉంది. పూజలకు వచ్చేవాడిని. నేను వాళ్ళను తీర్చిదిద్దలేదు కానీ వాళ్ళు నన్ను తీర్చిదిద్దారు. ఇక్కడ ఉన్నారు ఇప్పుడు. చాలా సంతోషం. పాస్టల్ సెంటర్లో ఫాదర్ విజయ్ నేను మర్చిపోలేను. కుమారెడ్డి విజయ్ని మేము కలిసి పనిచేసాము. ఇంకా నా ముందు తుమ్మా బాలరెడ్డి, జోజిరెడ్డి, నారాయణ రెడ్డిలు ఉన్నారు. సెయింట్ పీటర్స్ విద్యా సంస్థల అధినేతలు కూడా నాకు చాలా స్ఫూర్తిగా నిలిచారు. కాబట్టి వరంగల్ మేత్రాసనకి ఏకంగా నేను చాలా వందనాలు తెలుపుతూ, మన ఇప్పుడే అగ్రపీఠాధిపతులు బిషప్ బాల ఉడుమల గారు కూడా మేమిద్దరం చిన్నప్పుడు, వాళ్ళు నాకు సీనియరు అయినా కానీ నన్ను బాగా ప్రోత్సహించిన, మా ఇంటికి వచ్చాడు, మా ఊరికి వచ్చాడు, మాకు చాలా ఆత్మీయంగా ఉన్నారు. అందుకనే నిన్నటి రోజున మా చెల్లెల కూతురి పెళ్ళికి ప్రధాన అర్చకులుగా కూడా వారు కర్నూలు వచ్చి దేవుళ్ళకు సమర్పించారు. వాస్తవానికి నాకు ఇన్నారెడ్డికి ఎట చెప్పాలనో తెలియలేదు కానీ ఈరోజు నాకు చాలా ఇష్టమైన నా మేనగోడల యొక్క మ్యారేజ్ రిసెప్షన్ గుంటూరులో. ఇంకా ఒప్పుకున్నా కాబట్టి నేను వాళ్ళకి చెప్పి నేను తప్పదు, నేను వెళ్ళాలి అని చెప్పి వచ్చాను. అంటే అది నేను ఒక విధంగా వరంగల్ మేత్రాసనానికి, ప్రకాష్ రెడ్డిపేటకు నా కృతజ్ఞతను తెలియజేయటం అనేది ఒక గొప్ప అవకాశం. కాబట్టి నా దగ్గరికి వస్తామని చెప్పారు వాళ్ళు. నన్ను ఆహ్వానించడానికి నా దగ్గరికి రానక్కర్లేదు, నన్ను పిలిచారు, నేను వస్తాను అంతే. అందుకనే ఆరోగ్యరెడ్డి అంటుండే, నువ్వు రానీకని పోతివే మమ్మల్ని ఖమ్మానికి అని చెప్పి. ఏం పర్వాలేదు, చాలా సంతోషం, చాలా తృప్తిగా ఉంది. బిషప్ బాలా గారు, ఆర్చ్ బిషప్ బాలా గారు చాలా పొగిడారు. చిన్న గుడి ఉన్నప్పుడే నేను పూజలకు వచ్చేవాడిని, ఇప్పుడు బ్రహ్మాండమైన గుడి ఉంది. ఇప్పుడే అర్థమైంది ఇది ఏసీ గుడి అని చెప్పి. అమెరికాలోనే ఏసీ గుళ్ళు ఉంటాయి కానీ వరంగల్లో కూడా ప్రకాష్ రెడ్డిపేటలో ఏసీ గుడి ఉందంటే చాలా సంతోషం. చాలా దూరం వెళ్ళగాకండి, విశాఖపట్నం అక్కడల్లా పక్కనే మీ బిడ్డ, మీ ముద్దు బిడ్డ, ఎంతోమంది పెద్ద స్వాములు, కొలంబో స్వామి అయితేనేమి, అంతోనెడ్డి స్వామి అయితేనేమి, అబ్రామ్ స్వామి అయితేనేమి, ప్రకాష్ స్వామి అయితేనేమి, ఇంకా పెద్ద ఫాదర్ బాలా, బిషప్ బాలా అయితేనే, అందరూ చిన్నప్పరెడ్డి ఫాదర్ అయితేనేమి, ఇంకా చాలామంది మన ఖమ్మం మేత్రాసనం పనిచేశారు. కాబట్టి ఏమన్నట్టు ఇసిరేయాలనుకుంటే అంత దూరం బల పెట్టగాకండి, పక్కనే ఉన్న ఖమ్మానికి పంపించండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.
థ్యాంక్ యూ యువర్ లార్డ్షిప్. మిత్రాసన పాలనాధికారులు పూజ్యులు గురుశ్రీ దుగ్గింపుడి విజయపాల్ రెడ్డి గారిని తన చిన్న సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రకాష్ రెడ్డిపేట గ్రామ ప్రజలు ప్లాటినం జూబిలీ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను. మిత్రాసనం తరపున వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే ఈ మన వేడుకల్లో భాగం పంచుకుంటూ మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అగ్రపీఠాధిపతులను, మన ఖమ్మం పీఠాధిపతులను ఇద్దరిని కూడా మిత్రాసనం తరపున వందనాలు తెలియచేస్తున్నాను. ఆర్చ్ బిషప్ గారేమో చాలా దూరంలో ఉన్నారు, అక్కడి దాకా పంపించమంటున్నారు. తర్వాత ఖమ్మం బిషప్ గారేమో అంత దూరం విసిరేబాకండి, మన దగ్గరే ప్రక్కనే ఉన్నాం కదా, మీ బిడ్డనే కదా మాకు ఇవ్వండి అని చెప్పి అంటున్నారు. చిన్నపిల్లలకి మామూలుగా సందేశం ఇస్తాం, వారి చేతిలో డబ్బులు పెట్టి మీకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి అంటే, ఒక తల్లి కుమారుడి చేతిలో డబ్బులు పెట్టి ఇలా అన్నదంట, నీ చేతిలో ఇన్ని డబ్బులు పెట్టాను, దేవుడికి ఇవ్వదలుచుకున్నవి దేవుడికి ఇవ్వు, వేరే వాళ్ళకి ఇవ్వదలుచుకున్నవి వేరే వాళ్ళకి ఇవ్వు, కానీ నీకు కూడా కావాలనుకుంటే కొంత నువ్వు ఉంచుకో అని చెప్పానంట. దోషుడి నిండా డబ్బులు పెట్టారు, పైకి ఇసిరేస్తే దేవుడు తీసుకుంటాడు, ఇంకొద్దిగా అటు ఇటు ఇసిరేస్తే ఇతరులు తీసుకుంటారు, కానీ నిదానంగా అట్ట జారేస్తే అక్కడే పడతాయి. కాబట్టి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంత చిన్నగా మన దగ్గరే వదిలించుకుందాం, మన దగ్గరే ఉపయోగించుకుందాం. అలా ఉపయోగించుకుంటూనే విశాలంగా ఆలోచించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్. ఇన్ని పనులను ముగించుకొని ఇంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకున్న ఈ పనులన్నింటికీ వెనుక పనిచేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడం మన కర్తవ్యం. సో మొట్టమొదట దేవునికి, ఆయనకి ఎనలేని మేలులు చేసినటువంటి, మనకు అనేక ఆశీర్వాదాలు కలిగించిన ఆ భగవంతుడికి మనము కృతజ్ఞతలు తెలుపుకుందాము. తపోధనుడు ఋషిపుంగవుడు మన గ్రామ పాలక పునీతులు పునీత వనచిన్నప్ప గారికి ముకులిత హస్తాలతో నమస్కరిస్తూ పుష్పాంజలి ఘటిస్తున్నాము. కోరగానే మన ఆహ్వానాన్ని మన్నించి తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మన గ్రామ 75 సంవత్సరాల ప్లాటినం జూబిలీ వేడుకల సమయాన ఈ పూజా క్రతువును సమర్పించి మనకు మంచి వాక్యాన్ని అందించినటువంటి, పూజను నిర్వహించినటువంటి మన విశాఖ అగ్రపీఠాధిపతులు శ్రీ శ్రీ మహాఘనత వహించిన డాక్టర్ ఉడుమల బాల తండ్రి గారికి, ఖమ్మం పీఠాధిపతులు శ్రీ శ్రీ మహాఘనత వహించిన సగిలి ప్రకాష్ రెడ్డి తండ్రి గారికి, వరంగల్ మేత్రాసన పాలనాధికారి గురుశ్రీ దుగ్గింపుడి విజయపాల్ రెడ్డి గారికి, మన విచారణ గురువులు సంఘ పెద్దలు మనందరి తరపున సహృదితో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక మన ఆహ్వానాన్ని మన్నించి ఈ పూజా బలిలో పాల్గొని మన సంతోషంలో భాగస్థులై మనందరి కొరకు ప్రార్థించిన ఆత్మీయ గురువులందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజే కాదు ఫాదర్స్, ఎప్పుడు కూడా మా ప్రకాష్ రెడ్డి పేట గ్రామస్తులందరి కొరకు మీరు ప్రార్థన సహాయాన్ని అందించాలని ప్రతి ఒక్కరిని మనసారా కోరుచున్నాము. సమయాభావం వలన వాళ్ళ పేర్లు చెప్పలేకపోతున్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు మా గ్రామం తరపున. ఇక మనందరి ముందు కనిపిస్తున్నటువంటి ఈ అందమైన పూజాపీఠాన్ని అందంగా, సుందరంగా, మనోహరంగా అలంకరించిన మన సుబేదారిలో ఉన్నటువంటి ఎఫ్ఎంఎం సిస్టర్స్ అందరికీ కూడా, మీ అందరికీ మా గ్రామం తరపున ధన్యవాదాలు సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్స్. నిత్యం శ్రమించే వారిని చూస్తే ఆ ఓటమికి కూడా భయమే. మరి ఎప్పటికప్పుడు సంఘ పెద్దలకు తన సూచనలను, సలహాలను ఇస్తూ దిశానిర్దేశం చేస్తూ ఎండ వాన చలి అనకుండా శ్రమిస్తూ ఈ మహోత్సవ విజయానికి అహోరాత్రములు శ్రమించిన మన విచారణ గురువులు ఫాదర్ ఏర్వ ఇన్నారెడ్డి గారికి మనందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు అర్పించుకుంటూ ఉన్నాము.
ఈ మహోత్సవ విజయానికి మన సంఘ పెద్దలు నిరంతర కృషి, వాళ్ళ శ్రమ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందుకు మన గ్రామ పెద్దలందరికీ కూడా మన గ్రామ ప్రజల తరపున ఒక్కొక్కరికి కృతజ్ఞతలు. ఇక గ్రామ పెద్దలే కాదు, మన ఫాదర్ గారు సమయస్ఫూర్తితో ఇన్ని పనులున్నాయి కదా, ఈ 5గురే చేయలేరు, అందుకని ఒక 15 మందితో కొత్త కమిటీ, జూబిలీ కమిటీని ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా చేయూతనిచ్చి సహకరించి ఈ విజయానికి తోడ్పడారు. కాబట్టి జూబిలీ కమిటీ వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మన గ్రామ ప్రజలందరి తరపున అందిస్తున్నాము. సో ఇక పాటల బృందం, గానం అనేది ఆత్మభోజనం, మది చింతను బాపుతుంది. ఆ పాట వింటుంటే మనసునే మరిపిచ్చేస్తుంది. అలాంటి మన ప్రకాష్ రెడ్డిపేట గాయక బృందం వారి స్వరధునిలో తేనెలూరు తమ ఘనమాధుర్యంతో మనలను ఉత్తేజభరితలను చేసిన ప్రకాష్ రెడ్డిపేట గాయ బృందానికి, మరియు వాళ్ళకి తర్ఫీదునిచ్చినటువంటి కడారి విజయ్ గారికి, మరియు చక్కటి మ్యూజిక్ని అందించిన ఇజ్రాయేల్ బృందానికి పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తున్నాము. ఇక అన్నేసి చూడు నన్నేసి చూడు, ఎక్కడ ఎల్లవేళలా ఎప్పుడు పిలిచినా కానీ మన ఉపదేశిగా విధులను నిర్వహిస్తూ ఆవరణలో మొక్కలను సంరక్షణతో పాటు అవిశ్రాంతంగా నిర్వహిస్తున్నటువంటి కాసు నిబంధన్ మరియు వారి శ్రీమతి కాసు శిరీష గారికి కృతజ్ఞతలు. ఇంకా ఇంత వేడి ఎండ తాపాన్ని చల్లార్చి మనందరం భక్తిభావంతో పూజలో పాల్గొనే అవకాశాన్ని కల్పించడానికి అందమైన టెంట్ని అందించిన, కుర్చీలను అందించి వాళ్ళందరికీ మన గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు. మరియు గుడిని వెలుగులు విరజిమ్మే లైట్స్ని అందించిన వాళ్ళకి, వీణులకు ఇంపుగా వినబడేలా సౌండ్ సిస్టమ్ను అందించిన వాళ్ళకి, చల్లని గాలులు వీచే ఫ్యాన్స్ని అందించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. మన దేవాలయ లావాదేవీలను ఎప్పటికప్పుడు వ్రాతపూర్వకంగా భద్రపరుస్తూ మనందరికీ చూపించి తృప్తిపరిచే తుమ్మా జైపాల్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు. సో మన ప్రోగ్రామ్ని ప్రసారం చేస్తున్నటువంటి దివ్యవాణి టీవీ వాళ్ళకు కూడా మన గ్రామం తరఫున కృతజ్ఞతలు. 49వ డివిజన్ రాంప్రసాద్ గారికి ఎప్పటికప్పుడు మనకు చేయూతను అందిస్తున్న వాళ్ళకి కృతజ్ఞతలు. మన ఎమ్మెల్యే నాయని మానస రాంప్రసాద్, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు కూడా మన కార్యక్రమాలకి హాజరవుతూ మనకు సహాయాన్ని అందిస్తున్నారు. వారికి కూడా మనందరి తరపున కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్కి మరియు ఈ ఉత్సవాలకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పనిచేసిన వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. అందరం కూడా లేచి నిలబడి చివరి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుని ప్రత్యేక పండుగ ఆశీర్వాదములకై మీ శిరములు వంచి ప్రార్థించండి. పునీతుల మహిమయును ఆనందమునైన సర్వేశ్వరుడు మిషనరీ సేవల ద్వారా మన చిన్నప్ప గారి దీవెనల ద్వారా మిమ్మలను బలపరచును. ఆ ప్రభు మీకు మీ గ్రామమునకు అమితమైన దీవెనలు కలకాలము దయచేదురుగాక. పునీతవన చిన్నప్ప గారి విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీరు ప్రస్తుత బాధల నుండి విముక్తి పొంది వారి పవిత్ర జీవితాదర్శం ద్వారా ప్రభావితులై మానవ సేవయే మాధవ సేవ అని మీరు గ్రహించి అంకితమగుదురుగాక. పునీతవన చిన్నప్ప ప్రశాంతమైన మనసులతో మోక్షంలో ప్రవేశించిరని శ్రీ సభామితానందం పొందుతున్నది. ఆ విధముననే దేవుడు మీ భూలోక జీవితమును నిరంతలుగా ఆశీర్వదించి పరలోక జీవితమునకు మిమ్మలను తయారు చేస్తూ రానున్న కాలములో మిమ్మలను తగు విధముగా దీవించుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక.
మన ప్లాటినం జూబిలీ మహోత్సవ పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. I request all the priests to come forward in front of the altar to have a group photo along with the Archbishop and Bishop and our administrator along with the parish priest. గ్రామ పెద్దలు జూబిలీ కమిటీ పెద్దలు కూడా ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నాం. మము కాచిన దేవా గైకొనుమయ్యా నీ రాజనము, ఎన్నో మేలులు మాకు చేసిన దేవా, ఎలా తీరును నీ రుణము, ఎలా